వర్తమాన గాయని మధుప్రియ ప్రేమ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన శ్రీకాంత్, మధుప్రియ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన మధుప్రియ ప్రియుడు శ్రీకాంత్ ఇంట్లోనే ఉంటోంది. గురువారం అర్ధరాత్రి మధుప్రియ తల్లిదండ్రులు, బంధువులు కాగజ్ నగర్ చేరుకుని ఆమెను బలవంతంగా తమతో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రేమ జంటను కాగజ్ నగర్ డీఎస్పీకి కార్యాలయానికి తరలించారు. ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిచి వారి పెళ్లి విషయమై మాట్లాడుతున్నారు. వర్తమాన గాయని మధుప్రియ ప్రేమ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన శ్రీకాంత్, మధుప్రియ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన మధుప్రియ ప్రియుడు శ్రీకాంత్ ఇంట్లోనే ఉంటోంది. గురువారం అర్ధరాత్రి మధుప్రియ తల్లిదండ్రులు, బంధువులు కాగజ్ నగర్ చేరుకుని ఆమెను బలవంతంగా తమతో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రేమ జంటను కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిచి వారి పెళ్లి విషయమై మాట్లాడుతున్నారు. వర్తమాన గాయని మధుప్రియ ప్రేమ వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన శ్రీకాంత్, మధుప్రియ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన మధుప్రియ ప్రియుడు శ్రీకాంత్ ఇంట్లోనే ఉంటోంది. గురువారం అర్ధరాత్రి మధుప్రియ తల్లిదండ్రులు, బంధువులు కాగజ్ నగర్ చేరుకుని ఆమెను బలవంతంగా తమతో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రేమ జంటను కాగజ్ నగర్ డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిచి వారి పెళ్లి విషయమై మాట్లాడుతున్నారు. దాంతో 2 సంవత్సరాల నుంచి పరిచయం అండి. గత కొన్ని రోజుల నుంచి నన్ను, నా పాటని, నేను చేసే కార్యక్రమాలని ఫాలో అవుతూ వచ్చాడు. బట్ 2 ఇయర్స్ నుంచి నాకు పరిచయము. కొన్ని రోజుల వరకు నేను అబ్జర్వ్ చేస్తూ కొన్ని రోజులకి అది తను అడగడంతో ఫ్యామిలీ పరంగా, అందరి పరంగా ఓకే అయ్యి నౌ వీఆర్ డూయింగ్ మ్యారేజ్. సో అందరికి ఇష్టమైన పెళ్ళి, ఇంట్లో ఫ్యామిలీ పరంగా చేసుకుంటున్న పెళ్ళి.